ఈ లోక సంబంధమైనటువంటి ఒక 1000 స్తంభాల గుడిని చూడడానికి ఎలా వస్తున్నారో, రేపు దేవుడు కూడా నిన్ను నిత్య మహిమలో ఒక స్తంభముగా నిన్ను నిలబెట్టినప్పుడు, అసలు దేవుని ఆలయానికి ఒక పిల్లర్గా ఉండడం అంటే ఎంత భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. బైబిల్లో దేవుని బిడ్డలారా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి కూడా పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. ఎందుకు పెట్టాడా 2 పేర్లు? ఒక మేఘము వలె ఒక స్తంభంలాగా ఆ ప్రజని నడిపించింది. అంటే స్తంభము నడిపించేది, మార్గదర్శిగా ఉండేది, మాదిరి చూపించేది, మార్గాన్ని చూపించేది. రాత్రి అగ్ని స్తంభం వెలుగునిచ్చేది, అంటే చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగునిస్తూ నడిపిస్తుంది. ఈ రోజున దేవుడు నిన్ను ఎందుకు స్తంభంగా చేస్తున్నాడో తెలుసా? నువ్వు అనేకులకు మార్గాన్ని ఇవ్వాలి, నువ్వు అనేకులకు వెలుగునివ్వాలి. స్తంభం అంటే ఊరికే స్తంభం పిల్లర్లాగా నిలబడడం కాదు, మనం అనేకులకు మాదిరిగా ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన చూపులు, మన తలంపులు, మన క్రియలు, మన నడవడి, మన క్రైస్తవ జీవితం అంతా అనేకులకు ఒక మాదిరిగా కనబడినప్పుడే దేవుడు నిన్ను అనేకులకు పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిపించినట్లుగా అనేకులకు నిన్ను ముందు నడిపిస్తాడా? నిన్ను ముందు నడిపించి దేవుడు అలాగున గణపరుస్తాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నిర్గమకాండం 40వ అధ్యాయం అక్కడ మాట రాయబడింది. నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. మేఘము పైకి వెళ్ళని ఎడల, ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల, అది వెళ్ళు దినము వరకు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట, ఇశ్రాయేలులో అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. యెహోవా మేఘము అంటే ఒక స్తంభము మందిరం మీద ఉండెను. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. అంటే ఆ మేఘ స్తంభం, అగ్ని స్తంభం వారిని నిత్యము నడిపించింది. జయించిన వాణిని కూడా ఆయన ఆలయంలో ఒక స్తంభముగా దేవుడు చేస్తాడు. ఎందుకయ్యా ఈ స్తంభం అంటే, నీవు అనేకులకు మార్గదర్శిగా ఉండాలి, అనేకులకు